హలో అండి. నమస్తే అందరికీ. ఓం శ్రీ మాత్రే నమః. మీ లైఫ్‌లో, మీ లైఫ్‌లో సమస్యలు, కష్టాలు అనేవి తీరిపోయి అబండెన్స్ ఎప్పుడు రాబోతుంది? మిరాకిల్స్ ఎప్పుడు జరగబోతున్నాయి? మీ లైఫ్‌లోకి మిరాకిల్స్ ఎప్పుడు రాబోతున్నాయి? ఎన్నో సమస్యలతో మీరు బాధపడుతున్నారు. ఎన్నో కష్టాలతో మీరు చాలా సతమతమవుతున్నారు. రిలేషన్ ప్రాబ్లమ్సు, లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్సు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సు ఎన్నో ఉన్నాయి. చెప్పుకునేదానికి బోలెడన్నున్నాయి. సో, అవన్నీ ఎప్పుడు తీరుతాయి? ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య. పిల్లల పెళ్లి సమస్య, పిల్లల చదువు సమస్య, ఆరోగ్య సమస్య, ఎన్నో సమస్యలున్నాయి. సో, వాటికన్నిటికి పరిష్కారం ఏమిటి? ఎప్పుడు ఇవన్నీ తీరి మీ లైఫ్‌లోకి ఆనందం వస్తుంది. మీ లైఫ్‌లోకి అబండెన్స్ వస్తుంది. అదృష్టం వస్తుంది. మిరాకిల్స్ వస్తాయి. సడెన్‌గా చేంజ్ అయిపోయేసి, ఆ శ్రీ మహాలక్ష్మి ఎప్పుడు మీ లైఫ్‌లో ఎంటర్ అవుతుంది? ఎప్పుడు అదృష్టం ఎంటర్ అవుతుంది? అదృష్ట లక్ష్మి ఎప్పుడు మీ లైఫ్‌లోకి ఎంటర్ అవుతుంది అని మీరు వెయిట్ చేస్తున్నారా? సో, చూద్దాం. ఈరోజు మీకు ఎటువంటి సమాధానం రాబోతోంది? మీ లైఫ్‌లోకి అబండెన్స్ ఎప్పుడు రాబోతోంది అనేది చూద్దాం. ఇది మీకు జనరల్ రీడింగ్ అండి. జనరల్ రీడింగు, కలెక్టివ్ రీడింగు ఎప్పుడైనా చూడొచ్చు. టైమ్‌లెస్ రీడింగు. సో, ఇది ఎవ్వరైనా చూడొచ్చు. అంటే స్పెసిఫిక్‌గా జెండర్ అని లేదు. ఎవరైనా చూడొచ్చు. సో, లేడీస్ అయినా చూడొచ్చు, జెంట్స్ అయినా చూడొచ్చు. పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, ముసలి వాళ్ళు ఎవ్వరైనా చూడొచ్చు. సో, ఎలా ఉంది మీ సమస్యలకి పరిష్కారం ఏంటి? ఆ భగవంతుడి నుంచి, ఆ డివైన్ నుంచి, ఆ యూనివర్స్ నుంచి మీకు ఎటువంటి సమాధానం వస్తోంది అనేది చూద్దాం. లాస్ట్‌లో ఆ శివయ్య సమాధానం కూడా, ఆ శివయ్య ఏం మెసేజ్ ఇస్తున్నాడో కూడా చూద్దాం. ఓకేనా? సో, యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్, గుడ్ గైడెన్స్ మన వ్యూయర్స్‌కి, మన సబ్‌స్క్రైబర్స్‌కి. చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క మాట. ఏంటి అంటే, నేను పర్సనల్ రీడింగ్స్ చెప్తున్నాను కదా! పర్సనల్ రీడింగ్స్ ముందు కొంచెం రేట్లన్నీ గూడా చేంజ్ చేశానండి. ముందు రేట్లకి, ప్రైజెస్‌కి ఇప్పుడుకి కొంచెం తగ్గించాను. సో, కొంచెం ఆఫర్‌లో పెట్టాను. మీరు చూడండి డిస్క్రిప్షన్‌లోకి వెళ్తే ఆ ప్రైజెస్ ఉన్నాయి. ప్రైజెస్ ఎంత అనేది ఉన్నాయి. మీకు తెలుస్తుంది. ఎందుకంటే చాలామందికి రీజనబుల్‌గా ఉండాలనేసేసి నేను ఆఫర్ ప్రైస్ ఇస్తున్నాను. అది చూడండి. సో, 3 క్వెషన్స్‌కి సింపుల్‌గా 3 క్వెషన్స్‌కి ఆ రేట్ గూడా ఆ ప్రైస్ కూడా తగ్గించాను. అలాగే డీటెయిల్డ్ దానికి కూడా తగ్గించాను. చూడండి చేయించుకోవాలి, పర్సనల్ రీడింగ్ చేయించుకోవాలి అనుకునే వాళ్ళు నాకు మెసేజ్ చేయండి. ఓన్లీ మెసేజ్ మాత్రం చేయండి. మెసేజ్‌కి నేను రిప్లై ఇస్తాను. ఇంకా డీటెయిల్స్ కూడా పెడతాను. సో, అలాగే ఇంకొకటి చాలామంది నాకు మెసేజ్‌లో ఏం చేస్తున్నారంటే, ఫ్రీగా రీడింగ్ చేస్తారా అన్నట్టు అడుగుతున్నారు. ఫ్రీగా రీడింగ్ చేసేదానికి ఆహ్, ఇంకో మాకు మేము నేర్చుకునేటప్పుడు ఏం చెప్పారంటే, ఫ్రీగా రీడింగ్ చేసినారనుకోండి, ఫ్రీగా రీడింగ్ చేస్తే ఆ ఫలితం అనేది మీకుండదు. మీకు దక్కదు ఆ ఫలితం. ఆ ఫలితం అనేది మాకే ఉంటుంది. ఇప్పుడు దేని గురించైనా మేము చెప్పామనుకోండి, మీకు ఇలా చేసుకోండి, అలా చేసుకోండి, పరిహారం చేసుకోండి అని మేము ఏదైనా పర్సనల్ రీడింగ్‌లో చెప్తే మీరు చేసుకున్నా గూడా ఆ ఫలితం అంతా మాకొస్తుంది. ఎందుకంటే మీరు దానికి ఏమి మూల్యం చెల్లించలేదు కదా! సో, ఆ మూల్యం చెల్లించలేదు కాబట్టి మీరు చేసే పూజ ఫలితం కావచ్చు, మీరు చేసే దానికోసం నేను చెప్పినది ఏదైనా మీరు రెమెడీస్ చేసినా గూడా దానికి మీరు ఆ ఫలితం అంతా మాకే వస్తుంది. ఎందుకంటే మీరు ఏమి చేయడం లేదు గదా! అంటే మీరు ఫ్రీగా తీసుకున్నారు కదా అది. ఇప్పుడు ఎక్కడైనా మనము ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఎక్కడైనా గుడికి వెళ్తామనుకోండి. ఆ గుళ్ళో మనము పూజ చేయించుకుంటాము. భగవంతుడికి అర్చన చేయించుకుంటాము. అర్చన చేయించుకున్నప్పుడు మనం అర్చన టికెట్ తీసుకుంటాం. లేకపోతే హారతిలో ఇంతని ఏస్తాం. హుండీలో ఇంతని ఏస్తాం. మొక్కుకుంటాం. సో, ఆ మొక్కు కానీ, లేకపోతే హారతిలో వేసేది కానీ మనమే వేస్తాం. వేరే వాళ్ళు ఎవరైనా అంటే మన వాళ్ళే ఎవరైనా మన అక్క గాని, చెల్లె కానీ ఎవరైనా మన వాళ్ళే డబ్బులిస్తున్నా కూడా వద్దు, వద్దు ఫలితం అనేది దక్కదు. వద్దు అని చెప్తాం కదా! సో, అంటే ఎందుకు అంటే ఆ ఫలితం అనేది మనకే రావాలి అని అనుకుంటాం. టెంకాయ కొడితే ఆ టెంకాయ మనమే కొంటాం. ఎందుకంటే ఆ ఫలితం అనేది మనకే దక్కాలి అని. అలా ఇక్కడ కూడా టారో రీడింగ్‌లో కూడా మీరు ఫ్రీగా చెప్పించుకుంటే మీకు ఫలితం అనేది దక్కదు. సో, మాకు చెప్పేటప్పుడు గూడా మీరు ఎంతో కొంత తీసుకోండి. ఎందుకంటే వాళ్ళ ఫలితం మనకు రాకూడదు. వాళ్ళు చేసుకున్న ఫలితం మనకు కాదు కాబట్టి, వాళ్ళ ఫలితం వాళ్ళకే ఉండాలి కాబట్టి, మీరు ఫ్రీగా ఎవరికీ చేయకండి అని చెప్తారు. సో, మొన్న నాకు ఒక కామెంటొచ్చిందండి. ఆ కామెంట్‌లో ఒక పెద్దాయన ఆహ్, ఆహ్, చాలా పెద్ద కొంచెం ముసలాయన, కొంచెం పెద్దాయన, మంచి స్టేజ్‌లో ఉండే ఆయనే.
సో, అడిగితే నేను పంపించాను. ఇంత ప్రైజెస్ ఉన్నాయి అనేసరికి మీ మీరు చూస్తే మహాలక్ష్మిలాగా ఉన్నారు. కానీ అంత కమర్షియల్ మైండెడ్ లాగా ఉన్నారు. మీ ఇంట్లో మీరొక్కరైనా సంపాదించేది. మీరు డబ్బుల కోసమే ఇదంతా చేస్తున్నారా అన్నట్టుగా కామెంట్ పెట్టినారు. నేను రీజనబుల్‌గానే పెట్టాను ప్రైజెస్. కానీ అలా అన్నప్పుడు చాలా మనసుకు బాధవుతుంది. ఇంత చేస్తున్నాను అందరికీ నేను ఫ్రీగానే ఇక్కడ గూడా నేను చెప్తున్నాను. ఇక్కడ గూడా మీరు మిమ్మల్ని ఎందుకు ఆ ఫలితం అనేది మీకు దక్కాలి అనంటే అందుకే లైక్స్, షేర్స్ అని అడుగుతుంటాం మేము. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేస్తే మీ వంతు అది. మీ వంతు మూల్యం చెల్లించినట్టే. లైక్, షేరు, కమెంటు, సబ్స్క్రైబు అది మీ వంతు మూల్యం చెల్లించినట్టే. అందుకనేసి లైక్ చేయండి. కనెక్ట్ కావాలి కదా మీకు. వీడియో కనెక్ట్ కావాలి, రెజొనేట్ కావాలి అనంటే మీరేం చేయాలంటే లైక్ చేయాలి, షేర్ చేయాలి, కమెంట్ చేయాలి. లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మీకు ఈ ఎనర్జీస్ రిసీవ్ అవుతాయి. ఈ ఎనర్జీస్ క్లెయిమ్ చేసుకుంటారని చెప్తూ ఉంటాం. సో, అక్కడ మీరు అది చేసినట్టే. మీరు మూల్యం చెల్లించినట్టే. ఆ విధంగానే అలా అన్నందుకు నాకు చాలా మనసుకు బాధైంది. మళ్ళీ నేను వాళ్ళకి పెట్టాను. పెడితే నేను వాయిస్ మెసేజ్ పెట్టాను. అలా కాదండి మీరు పెద్దవారు అని ఇలా ఉంది పరిస్థితి అని చెప్దామని చెప్తే, నేను వినను. మీరు పెట్టింది వాయిస్ మెసేజ్ నేను వినను. నాకు మీ మీద ఆహ్, రెస్పెక్ట్ ఇస్తాను మిమ్మల్ని. మీకు రెస్పెక్ట్ ఇస్తాను. అయితే నేను మీది అంతా కమర్షియల్ మైండెడ్ అని తెలిసిపోయింది కాబట్టి, నేను మీరు చెప్పేదేది వినను అని పెట్టేశారు. అదేంటండి అది పెద్దవాళ్ళు, పెద్దవాళ్ళు పెద్దరికంగా ఉండాలి. కొంచెం అర్థం చేసుకోవాలి. అంతేగాని ఆహ్, చిన్న పిల్లల్లాగా అలిగినట్టు చేస్తే ఎలా ఉంటుంది? ఎవరికి అండి నష్టం? సో, ఆ విధంగా మెంటాలిటీ ఉంటారు. వాళ్ళు వయసులో పెద్దగా ఉంటారు గానీ, ఆలోచనలో చాలా చిన్న పిల్లలుగా ఉంటారు. సో, ఎందుకు చెప్తున్నానంటే ఆహ్, కొంతమందికి అర్థం గాదు. ఎందుకు వీళ్ళు ఇలా ప్రైజెస్ పెడతారు అని అనుకుంటారు. రీజనబుల్‌గా పెట్టాం. లక్షలు లక్షలు ఏం పెట్టలేదు కదండీ! చాలా రీజనబుల్‌గా పెట్టాం. వందల్లోనే పెట్టాం మేము. సో, అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది. చేయించుకోవాలి అనుకునే వాళ్ళు చేయించుకోవచ్చు. వాళ్ళిష్టం అది. మేమేం బలవంతం కూడా చేయడం లేదు. సో, ఇంత ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మందికి తెలీదు. ఎందుకు ఇలా పెట్టాము అనేది చాలా మందికి తెలీదు. అందుకే చెప్తున్నాను. డిస్క్రిప్షన్‌లో చూడండి తగ్గించాను ప్రైజెస్ అంతా గూడా. చూసి చేయించుకోవాలి, పర్సనల్ రీడింగ్ చేయించుకోవాలి అనుకునే వాళ్ళు చేయించుకోండి. ఓకేనా? సో, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు ఎటువంటి లైఫ్ ఉండబోతోంది? అంటే మీ సమస్యలు ఎప్పుడు తీరబోతున్నాయి? మీకు ఎప్పుడు ఆహ్, ఆ భగవంతుడి నుంచి, ఆ డివైన్ నుంచి అదృష్టము, అబండెన్స్ ఎప్పుడు రాబోతుంది అనేది చూద్దాం. ఫస్ట్ మెసేజ్ చూద్దాం. ద హై ప్రీస్టెస్. సో, చాలా నాలెడ్జబుల్ పర్సన్స్ మీరు. చాలా మంచి తెలివితేటలున్నాయి. ఎక్కువగా ఎవరితో ఎక్కువగా మాట్లాడరు. ఇంట్రోవర్ట్‌గా ఉంటారు. సో, మీ పనులు మీరు చేసుకుంటారు. మీ విషయాలు ఎవరికీ షేర్ చేయరు. మీకు చాలా నాలెడ్జ్ ఉంది. బట్ మీకు ఇప్పుడు టైము మంచి టైం ఉంది. బట్ ఎవరితోనూ మీ విషయాలు పంచుకోరు. ఆహ్, ఏదైనా అంటే ఫెర్టిలిటీ టైం కూడా ఉంటది. అంటే చిన్న వయసు ఉంటుంది మీకు. ఒక చిన్న వయసులో ఉండే వాళ్ళుంటారు. అది మగవాళ్ళైనా కావచ్చు, ఆడవాళ్ళైనా కావచ్చు. చిన్న వయసులోనే ఉంటారు. నాలెడ్జబుల్ పర్సన్‌గా ఉంటారు. ఎవరితోనూ ఎక్కువగా షేర్ చేసుకోరు. స్పిరిచువాలిటీకి ఎక్కువగా దగ్గరగా ఉంటారు. సో, ఇది 50, 50 అంటే పాజిటివిటీ 50% ఉంది. నెగటివిటీ 50% ఉంది. అంటే ఎక్కువగా సీరియస్‌గా ఉంటారు. ఎవరితోని ఎక్కువ మాట్లాడరు. కాబట్టి మీకెక్కువ ఫ్రెండ్స్ ఉండరు. ఫ్రెండ్స్ ఉండకపోవచ్చు. మీతో ఎక్కువగా ఎవరు విషయాలు షేర్ చేసుకోరు. ఎందుకంటే మీరు మీ విషయాలు షేర్ చేసుకోరు కాబట్టి, మీతో గూడా ఎవరైనా గూడా అంటి ముట్టనట్టు ఉంటారు. సో, ఆ విధంగా ఉంటుంది. మీకు కొంచెం అంటే అబండెన్స్ అదృష్టం రావడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఎవరితోనూ కలివిడిగా ఉండరు. భగవంతుని మీద భక్తి ఉంటుంది. అంతా ఉంటుంది గానీ, కొంచెం హెల్పింగ్ నేచరు అట్లాంటిది గూడా కొంచెం పెంచుకోవాలి మీరు. ఇంకా కొంచెం హెల్పింగ్ నేచరు, అందరితో నలుగురితో కలవాలి, నలుగురితో ప్రేమగా మాట్లాడాలి, నవ్వుతూ మాట్లాడాలి. ఎంత కోపము, ఎంత బాధ మనసులో ఉన్నా గూడా పైకి చూపించకుండా ఆహ్, నవ్వుతూ మాట్లాడుతూ అందరితో కలిసిపోతే ఇంకా మీకు చాలా మంచిగా అదృష్టం అనేది, అబండెన్స్ అనేది మీకు వస్తుంది. ఇంకా కొంచెం టైం పడుతుంది మీకు. ఇ ఇ ఇట్లా ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు కాబట్టి నెగటివిటీ, పాజిటివిటీ 2 50, 50గా ఉన్నాయి కాబట్టి ఇంకా కొంచెం టైం పడుతుంది అని ఇక్కడ ఫస్ట్ మెసేజ్ చూపిస్తోంది.
10 ఆఫ్ వాండ్స్. సో, ఇది కూడా అట్లనే చాలా కష్టపడుతున్నారండి మీరు. చాలా కష్టపడుతున్నారు. ఓవర్ బర్డెన్ మీదకేసుకున్నారు. రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా తీసుకున్నారు. ఇంటి సమస్యలు కావచ్చు, ఆఫీస్‌లో సమస్యలు కావచ్చు, చాలా ఎక్కువగా ఉన్నాయి. మైండ్ అంతా కూడా అవే నిండిపోయి ఉన్నాయి. స్ట్రెస్ ఎక్కువుంది. అలాగే ఆహ్, హ్మ్, రెస్పాన్సిబిలిటీస్ వలన స్ట్రెయిన్ ఎక్కువవుతున్నారు. ఆలోచించే శక్తి లేకపోతుంది. ఎవరితో అయినా చెప్పుకుందామా? ఎవరైనా నాకు హెల్ప్ చేస్తారా? సపోర్ట్ ఉంటారా? కొంత నా బరువుని ఇంకొకరు మోస్తారా? నేనొక్కడినే చేసుకోవాలి. నేనొక్కదాన్నే చూసుకోవాలి. నాకే ఎందుకు ఇట్లాంటి సిట్యుయేషన్ వచ్చింది అని మీరు మదన పడుతున్నారు. మీకు ఇంకా అయిపోయింది. మీకు ఇంక ఈ బాధంతా గూడా ఎండ్‌కొచ్చేసింది. సో, 10 ఆఫ్ వాండ్స్ అంటే మీరు ఇంక లాస్ట్ మెట్టుకి చేరుకున్నారు. సో, అన్ని కష్టాలు అనుభవించేసినారు. మొత్తం కష్టాలన్నీ గూడా ఇంగ వెళ్ళిపోతున్నాయి. మీకింకా ఇక నుంచి అంతా గూడా సుఖాలే రాబోతున్నాయి. ఇప్పుడు దాకా మీరు అనుభవించినారు. చాలా కష్టాలు అనుభవించినారు. చాలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నారు. సో, మీకు ఇంకా ఇక నుంచి మీకింకా శుభాలే జరుగుతాయి. అదృష్టం రాబోతోంది. ఈ బాధంతా కూడా తీరబోతోంది. ఎందుకంటే 10 ఆఫ్ వాండ్స్ అంటే మీ కోరిక ఇంక ఫుల్‌ఫిల్ అయిపోయింది. అంటే కష్టంలో అయినా గూడా ఎంత కష్టము, ఎంత రెస్పాన్సిబిలిటీస్ అయినా గూడా మీ కోరిక ఫుల్ అయిపోయింది. అయిపోయింది. ఫుల్‌ఫిల్ అయిపోయింది. సో, ఇంక మీ మీ సమస్య ఎండ్‌కొచ్చేసింది. అయిపోయింది. మీరు కష్టపడేసి నెరవేర్చినారు దాన్ని. కష్టపడి నెరవేర్చినారు అని ఇక్కడ వచ్చింది. అంటే మీకు ఇంగా త్వరలోనే అబండెన్స్ అనేది రాబోతుంది. మిరాకిల్స్ రాబోతున్నాయి. ఎందుకంటే కష్టపడినారు. ఈ కష్టానికి ఫలితం దక్కబోతోంది. ఇంత కష్టపడిన తర్వాత ఫలితం దక్కకపోతే ఎట్లా? సో, వస్తుంది మీకు 10 ఆఫ్ వాండ్స్ కాబట్టి ఇది పాజిటివ్ కార్డే. కాకపోతే కష్టంతో ఆహ్, బాధతో చేరుకుంటారు. మీ మీ కోరిక నెరవేరుతుంది. బట్ మీకు తర్వాత అంతా గూడా సంతోషమే అని ఇక్కడ సెకండ్ కార్డ్ చూపిస్తుంది. ఇక లాస్ట్ కార్డ్ చూద్దాం. మూడో కార్డ్. 2 ఆఫ్ కప్స్. సో, 2 ఆఫ్ కప్స్ వచ్చింది. రిలేషన్ పరంగా మీకెవరో కొత్త వ్యక్తి పరిచయం కాబోతున్నారు. సో, మంచిగా ఉంటుంది మీకు లైఫు. చాలా హ్యాపీ లైఫ్ వస్తుంది. షేర్ చేసుకునే వ్యక్తి మీ లైఫ్‌లోకొస్తారు. మ్యారేజ్ ప్రపోజల్స్ రావచ్చు. మ్యారేజ్ కుదరచ్చు. లేకపోతే రిలేషన్‌లోకి అడుగు పెడుతూ ఉండొచ్చు. డేట్ టైమ్ ఉండొచ్చు. సో, ఒక మంచి అంటే ఒక మంచి రిలేషన్ స్టార్ట్ కాబోతుంది. మీ లైఫ్‌లోకి పార్ట్నర్‌షిప్ అనేది రాబోతుంది. పార్ట్నర్ రాబోతున్నారు. ఫ్రెండ్ అయినా కావచ్చు, పార్ట్నర్ అయినా కావచ్చు, బిజినెస్ పార్ట్నర్ అయినా కావచ్చు, లైఫ్ పార్ట్నర్ అయినా కావచ్చు. మీ లైఫ్‌ని పంచుకోబోతున్నారు. మీ బిజినెస్‌ని షేర్ చేసుకోబోతున్నారు. మీ మీతో పాటు జర్నీ చేయబోతున్నారు. సో, మీకు అన్ని వేళలా గూడా సంతోషమే ఉంటుంది. అన్నీ కూడా అంతా గూడా మంచిగానే ఉంటుంది. ఎందుకంటే అబండెన్స్ అనేది రాబోతుంది. ఇద్దరు కాబోతున్నారు. ఇద్దరు చాలా హ్యాపీ లైఫ్‌ని గడపబోతున్నారు అని ఇక్కడ చూపించింది. ఇన్ఫినిటీ సింబల్ గూడా ఉంది చూడండి చేతికి. అది ఏంటి అంటే ఇన్ఫినిటీ అల్లుకునింది ఇట్లా. అంటే ఇద్దరిది ఒక రకమైన ఒక బాండింగ్ సోల్‌మేట్ బాండింగ్. సోల్‌మేట్ బాండింగ్ అంటారు గదా! సో, అలాంటి రిలేషన్‌షిప్ అనేది మీకు వస్తుంది. అంటే ట్రస్ట్ వర్తీ పర్సన్ వస్తారు. మీకు మంచి ట్రస్ట్ వర్తీ పర్సన్ మీరు నమ్మకమైన పర్సన్ అనేవాళ్ళు మీ లైఫ్‌లోకి రాబోతున్నారు. చాలా మంచిగా ఉంటుంది మీ లైఫ్ అని వచ్చింది. సో, ఇది గూడా పాజిటివ్ కార్డే. అంటే త్వరలోనే మీకు రాబోతుంది. త్వరలోనే అబండెన్స్ రాబోతుంది. మిరాకిల్స్ జరగబోతున్నాయి. ఆ పర్సన్ మీ లైఫ్‌లోకొచ్చిన తర్వాత అబండెన్స్ వస్తుంది. అదృష్టం రాబోతుంది. సో, అలాంటి సిట్యుయేషన్ అనేది రాబోతుంది. త్వరలో అంటే ఒక 2 ఇయర్స్‌లో కావచ్చు. సో, 2 ఆఫ్ కప్స్ గదా! ఒక 2 ఇయర్స్‌లో కావచ్చు. 2 మంత్స్‌లోనే కావచ్చు. కొంతమందికి ఇంకా చాలా అదృష్టం ఉండిందనుకోండి 2 మంత్స్‌లోనే మీకు మిరాకిల్స్ అనేవి మీ లైఫ్‌లోకి రావచ్చు. లేకపోతే 2 వీక్స్‌లో అయినా రావచ్చు. 2 మంత్స్‌లో అయినా రావచ్చు. లేకపోతే 2 ఇయర్స్‌లో అయినా ఖచ్చితంగా మీకు మిరాకిల్స్ అనేవి వస్తాయి అని ఇక్కడ చూపిస్తుంది. ఇది నంబర్ 1గా ఉంటుంది. ఇది 1 ఇయర్ లోపల రావచ్చు. లేకపోతే 1 మంత్ లోపలైనా గూడా మీకు మిరాకిల్స్ అనేవి రావచ్చు అని ఇక్కడ చూపిస్తుంది. చాలా మంచిగా ఉంటుంది. ఇది గూడా మోస్ట్‌లీ పాజిటివ్ కార్డే. కొంచెం నెగటివిటీ ఉంది. బట్ మీకు కూడా 2 మంత్స్‌లో కానీ, 2 ఇయర్స్‌లో కానీ మీకు మిరాకిల్స్ అనేవి వస్తాయి. తప్పకుండా సక్సెస్ అనేది ఉంటుంది. కొంచెం మార్చుకోవాలి. లైఫ్ స్టైల్ అనేది కొంచెం మార్చుకోవాలి. నలుగురితో ఫ్రీగా నవ్వుతూ మాట్లాడండి. కలివిడిగా మాట్లాడండి. ఇంట్రోవర్ట్‌గా ఉండకండి. మీ సంతోషకరమైనవి అంటే మామూలు జనరల్ థింగ్స్ షేర్ చేసుకోండి. అంతా కూడా హ్యాపీగా జరిగిపోతుంది. ఇక మనము ఆ శివయ్య మెసేజెస్ ఏంటి అనేది కూడా చూద్దాం.
ఆ శివయ్య నుంచి ఏంటి మెసేజెస్ అడుగుదాము. ఒకే ఒక్క మెసేజ్ చూద్దాము. ఒకే ఒక్క మెసేజ్ ఆ శివయ్య నుంచి ఏం మెసేజ్ మీకు అందబోతుంది? మీ లైఫ్ ఎలా తిరగబోతుంది? ఎలా టర్న్ కాబోతుంది? మీకు ఆ శివయ్య ఏం మెసేజ్ ఇస్తున్నారు అనేది చూద్దాం. శివయ్య ప్లీజ్ మన వ్యూయర్స్‌కి, మన సబ్స్క్రైబర్స్‌కి మంచి మెసేజ్‌ని పంపించండి. వాళ్ళ లైఫ్ టర్న్ కావాలి. వాళ్ళ లైఫ్‌లోకి మిరాకిల్స్, అబండెన్స్ వచ్చేసేయాలి. సో మీ దీవెన, మీ బ్లెస్సింగ్స్ అలాగే ఉండాలి. మీ బ్లెస్సింగ్స్ మంచిగా ఉండాలి. మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ మన వ్యూయర్స్‌కి, మన సబ్స్క్రైబర్స్‌కి ఉండాలి. డోంట్ గివ్ అప్, స్టార్ట్ అగైన్. చూడండి, డోంట్ గివ్ అప్. మధ్యలో ఏదైనా ఒక పని స్టార్ట్ చేస్తే దాన్ని మధ్యలో వదిలేయొద్దు. డోంట్ గివ్ అప్, స్టార్ట్ అగైన్. అంటే గివ్ అప్ ఇవ్వకుండా దాన్ని కంటిన్యూ చేయి. మళ్ళీ స్టార్ట్ చెయ్యి. ఏదైనా కానీ మధ్యలో వదిలేయొద్దు. ఏ పనైనా కూడా మధ్యలో వదిలేస్తే అది అక్కడికి అయిపోతుంది. అంతే, మళ్ళీ నీ దగ్గరికి రాదు. అది అక్కడికి విడిచిపెట్టేస్తే దాని నుంచి నీకు ఫలితం అనేది ఉండదు. సో ఫలితం దక్కాలంటే దాన్ని కంటిన్యూ చేయాలి. ఏదైనా కూడా కంప్లీట్ అయితేనే ఫలితం అనేది దక్కుతుంది. మధ్యలో వదిలేసేస్తే ఎలా ఫలితం దక్కుతుంది మీకు? సో ఏ పనైనా కూడా మధ్యలో వదలకు. డోంట్ గివ్ అప్, స్టార్ట్ అగైన్ అని శివయ్య నుంచి సమాధానం. అంటే అలా చేస్తేనే ఫలితం దక్కుతుంది. కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. సో కష్టపడాలంటే కంప్లీట్ చేయాలి. నువ్వు చేస్తున్న పని కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, నువ్వు మొదలుపెట్టింది కంప్లీట్ చేయి. స్టార్ట్ అగైన్. కంప్లీట్ చేసి అప్పుడు నీకు ఖచ్చితంగా ఆ శివయ్య అనుగ్రహం లభిస్తుంది. సో ఇది మీకొచ్చిన మెసేజెస్. ఓకేనా? దీనికి మీరు అఫర్మ్ చేయాల్సింది ఏంటి అంటే, నేను నా లైఫ్‌లోకి అబండెన్స్ వచ్చేసింది. నా లైఫ్‌లోకి అదృష్టం వచ్చేసింది. శివయ్య అనుగ్రహం నాకు వచ్చింది. సో నేను నా లైఫ్‌లోకి అబండెన్స్ వచ్చింది. నా లైఫ్‌లోకి అదృష్టం వచ్చేసింది. నేను చాలా అదృష్టవంతురాలిని. నేను చాలా అదృష్టవంతుడిని. థ్యాంక్ యూ యూనివర్స్. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ అని మీరు అఫర్మ్ చేసుకుంటూ నాకు కమెంట్స్‌లో తెలియచేయండి. అలాగే ఈ వీడియోకి మీరు క్లెయిమ్ చేసుకోవాల్సిన ఏంజెల్ నంబర్స్ ఏంటి అంటే 1111 1111. ఓకేనా? అలాగే ఈ ఎనర్జీస్‌ని రిసీవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే? థ్యాంక్ యూ.